2 దశాబ్దాల పాటు వెండితెరకు దూరంగా ఉన్న నటి రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై రీ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత మరే సినిమాలోనూ కనిపించనే లేదు. సామాజిక సమస్యలపై చురుకుగా స్పందించే రేణు దేశాయ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ పాడ్కాస్ట్ లో రేణు దేశాయ్ మాట్లాడుతూ, నేను తొలిసారి ఈ విషయాన్ని బయట పెడుతున్నా. రాజకీయాల్లో అడుగు పెడతానని నా జాతకంలో రాసి పెట్టుంది. కానీ నేను మాత్రం పాలిటిక్స్ ను ఎంచుకోను. నా పిల్లల కోసమైనా దానికి దూరంగా ఉంటాను. ఎందుకంటే ఒక తల్లిగా పిల్లలకు నేను అన్ని వేళలా తోడుండాలి. మంచి తల్లిగా ఉండడమే నా ధర్మం. ఇందుకోసం నేను నా విధిరాతకు విరుద్ధంగా వెళ్లాలనుకుంటున్నాను. అయితే నాకు సమాజ సేవపై ఆసక్తి ఉంది. ఇప్పటికే ఓ NGO కూడా నడుపుతున్నాను. రాజకీయాలతో సంబంధం లేకుండా సేవ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్ళక తప్పదన్న పరిస్థితి వస్తే పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తాను కావచ్చు. 2-3 మాత్రం అటువైపు వెళ్ళను. పైగా నాకు అబద్ధాలు ఆడటం రాదు. కాబట్టి రాజకీయాల్లో కూడా సెట్ అవనేమో అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక సినిమాల గురించి మాట్లాడుతూ 2 ప్రాజెక్టులకు సంతకం చేసినట్లు తెలిపింది. ఇక రేణు దేశాయ్ నేపథ్యం చూస్తే సంవత్సరంలోని పూణేలో స్థిరపడ్డ గుజరాతీ కుటుంబంలో 1981 డిసెంబర్లో జన్మించారు. ఆమె మొదట మోడల్ గా కెరీర్ ప్రారంభించారు. 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బద్రీ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించారు. ఆ చిత్ర నిర్మాణ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు బీజం పడింది. ఆ తరువాత వారి సహజీవనం మొదలైంది. తెలుగు సినీ పరిశ్రమలో అదో చర్చకు దారితీసింది కూడా. ఇక పవన్ తో సహజీవనం మొదలైన తర్వాత రేణు దేశాయ్ సినిమాలలో నటించలేదు. మళ్ళీ 2003లో పవన్ తోనే జానీ సినిమాలో నటించింది. 2004లో వీరిద్దరికి పెళ్లి కాకముందే అబ్బాయి అఖీరానందన్ పుట్టాడు. 2009 జనవరిలో వీరిద్దరు పెద్దలు తమ పిల్లాడి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారికి కూతురు ఆత్య పుట్టింది. ఇక వీరు 2011లో విడాకుల కోసం కోర్టులో కేసు ఫైల్ చేయగా 2012లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఇక 2018లో రేణు దేశాయ్ తనకు నిశ్చితార్థం జరిగినట్లు ప్రకటించింది. కానీ తన కాబోయే భర్త గుర్తింపును మాత్రం వెల్లడించలేదు. ఇక 2012లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. రేణు దేశాయ్ ఒక మోడల్, నటి మాత్రమే కాదు, కాస్ట్యూమ్స్ డిజైనర్ కూడా.